బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వివిధ మండలం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, రైతులకు, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ జై తెలంగాణ శిరస్సు వంచు మీ అందరికీ నమస్కారాలన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అక్కడ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీల పథకాలు అన్నారో ఒక్కొక్క పథకం అని డిసెంబర్ 9 తారీఖు నాడే అన్ని ఇస్తాని మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారని చెప్తున్నా. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాని 50% రుణమాఫీ జరిగింది. కొన్ని షరతులు పెట్టడం వల్ల చాలా మందికి ప్రజల్లో ఈ తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ కాలే. ఎందుకంటే 22 కోట్లు వేలు రుణమాఫీ చేశారు, 31,000 కోట్లు రుణమాఫీ అవసరం ఉంది. ఇంకా రైతులకు చేయవలసింది. అదే కాకుండా రైతు భరోసా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే 5,000 సంవత్సరానికి 10,000 ఇస్తున్నానో అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, అక్కడక్కడ రైతులు చెప్పారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధు మేము దివానగాళ్ళమా, మేము ఫాల్తుగాళ్ళమా, మాకు దిమాగ్ లేదా అని అన్నాడు. ఆ వ్యక్తి సంవత్సరం అయింది, ఇప్పటిదాకా ఏదైతే 15,000 ఇస్తాని ఇప్పటిదాకా ఇయ్యలే. 13 నెలలు గడుస్తున్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మీరు చెప్పిన మాట ప్రకారమే 15,000 ఇయ్యాలని మేము రైతుల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాము. అదే కాకుండా ఏదైతే మీరు హామీలు ఇచ్చారో కళ్యాణ లక్ష్మి, ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎలక్షన్ లో చెప్పారు పిల్లలు పుట్టిన తర్వాత పైసలు వస్తున్నాయని. ఇప్పుడు మేము చెప్తున్నాము కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెళ్లి కాక ముందు ఇస్తున్నారు, ఎక్కడైనా ఇచ్చారని ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా పింఛను 2,000కి 4,000 డిసెంబర్ 9 తారీఖు నాడు తీసుకోమన్నారు. ఇప్పటికే 2,000 కాదు, ఆ 2,000 ఏదైతే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఇస్తుండే, ఇప్పుడు నెల అవుతుంది. ఈ మధ్యలో 2 నెలల ఈ సంవత్సరం 13 నెలలు 2 నెలల పింఛన్ కైపు చేసి పడేశారు. ఆ ప్రజలకు, ఆ వికలాంగులకు ఎవరికి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, పొద్దున నుంచి సాయంత్రంగా ఆ పోస్ట్ ఆఫీస్ చుట్టూ ఆఫీసర్ చుట్టూ తిరుగుడికే సరిపోతుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఏదైతే కార్యక్రమం ఉందో ఇప్పటిదాకా చేయలేకపోతున్నారు. ఏదైతే మహిళలకు 2,500 ఇస్తామన్నారు 18 సంవత్సరాలు, ఇప్పటిదాకా ఒక్క మహిళకి ఇవ్వలే. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, అక్కడ హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఏవైతే అడుగుతుంటుందో ఏదో విధంగా వీళ్ళకు మాకు ప్రభుత్వానికి ఏదో విధంగా అడుగుతుంటే ఇలా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే కేసు ఉందో, ఏదైతే రేస్ కేసు ఈ కేసు ఉందో ఈ కేసు మీద కేటీఆర్ గారికి ఏదో విధంగా అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీయాలని ఆలోచిస్తారు. మీరు ఎంత కేసులు చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడ కార్యకర్తలు బలంగా ఉన్నారు, వెనుకాడరు. ఎన్ని కేసులైనా మేము భరిస్తాము. రాబోయేది మన కేసీఆర్ పరిపాలన అని చెప్తున్నాము. అదే కాకుండా ప్రజలకు ఒక విషయం ఏంటంటే ఇక రైతుల పక్షాన మేము మాట్లాడవలసిన 2 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే వడ్లకు ప్రతి కింటానికి బోనస్ ఇస్తాని, వడ్లు పోయిన తర్వాత 25% బోనస్ ఇస్తారు. ప్రతి కింటానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. కౌలు రైతులకు 12,000 ఇస్తామన్నారు, ఇప్పటిదాకా 12,000 ఇవ్వలే. ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇప్పటికే దాకా ఇవ్వలే. ఇక్కడ ఉన్న స్థానిక, ఎందుకంటే స్థానిక శాసనసభ్యులకు మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మీరు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారు, మళ్ళా పెద్ద పెద్ద పదవులు చేశారు, మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం. రైతులకు 2 లక్షలు ఎక్కడైనా టోటల్ గా మాఫీ కాలేదు, ఆ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా రైతుల పక్షాన మీరు పోరాడాల్సిన సమయం ఉంది. మీరు అక్కడ ఉన్నారు కనుక మీరు రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ప్రతి పల్లెలో తిరుగుతుంటే అన్నయ్య మాకు 2 లక్షలు మాఫీ కాలే, మా 2,20,000 ఉండే, 50,000 ఉండే, ఆ ఏదైతే 2 లక్షలు అన్నారో మీరు 2 లక్షలు మాఫీ చేయండి. పైన ఉన్న వాళ్ళు రైతులు కట్టుకుంటామని చెప్తున్నారు. ఆ విషయము ఇక్కడ మేము ఉన్న శాసనసభ్యులకు మేము డిమాండ్ చేస్తున్నాము, లోకల్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే రైతు సలహాదారులు ఉన్నారు కనుక మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. రైతుల పక్షాన పోరాడాల్సిన సమయం ఉంది. కానీ మీరు కళ్ళు మూసుకొని
చూస్తున్నారు, ఎట్లున్నారు మాకు చెప్పలేరు. ప్రజలు ప్రాణం ఉన్న వరకు సేవ చేస్తా అంటున్నారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు సేవ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎవరున్నా ఎమ్మెల్యే ఉంటే ఆ పని ఎవరైనా ప్రజల రక్షణ పోరాడి సేవ చేస్తారు. ఎందుకంటే ఈ విషయాలు కొన్ని ఉన్నాయి, ఇక్కడ చెప్పాల్సిన ఇక్కడ నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మేము విషయం ఏంటంటే ప్రతి పక్షాన మాట్లాడేటప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు మొన్న వచ్చారు. ఎందుకంటే అతడు ఏదైతే తిరుక్కుంటా పోయిండు చూసిన తర్వాత బాంపడకు ఏం విధంగా ఏం మాట్లాడదులే. మీరు మంత్రి గారికి వచ్చారు, మంత్రి గారు వచ్చినప్పుడు ఒక 100 కోట్లన 50 కోట్లన ఒక కోటిని ఇచ్చినామని ఆ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు డిమాండ్ చేస్తున్నాను. మీరు వచ్చారు, ఇట్లా ఇచ్చారు, ఇక్కడ చూశారు, వెళ్ళిపోయారు. అక్కడ మహిళలు చప్పట్లు కొట్టకపోతే చప్పట్లు కొట్టాలని అంటున్నారు. ఎందుకు కొడతారు మహిళలు? 2500 ఇచ్చారని కొడతారా? రైతులకు ఏదైనా పింఛన్ పెంచారని కొడతారా? అది ఏమి ఇవ్వలేరు, ఎందుకు కొడతారు? కొట్టు అంటే ఎట్లా కొడతారు? ఆ కొట్టుడు ఏదో ఓట్లు చూపిస్తారు. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు బీఆర్ఎస్ జెండా బాన్స్వాడ కాకుండా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో మేము జెండా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు మరోసారి జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. చిన్న కార్యకర్తలకు ఒక విషయము